మీ పెళ్లి భోజనాలు మాకు తినిపిస్తారా? నేనే దానికోసం ఎదురు చూస్తున్నానండి. పంతులు గారితో మాట్లాడుతున్నాను. సుబ్బారావు గారు, ఉసుక నుంచి నూనె తీయవచ్చేమో కానీ ఈ పెళ్లి చేయడం నాకు చాలా కష్టం ఉందండి. పంతులు గారు, మా సుబ్బారావు గారికి ఏం తక్కువ? మంచి అందగాడు, డెక్కన్ సిమెంట్స్లో మంచి ఉద్యోగం, లోకంలో అందరికీ పెళ్ళి అవుతుంటే నాకు మాత్రం పిల్ల దొరకట్లేదు అంటారని ఆయన బాధపడుతున్నారు. డక్కన్ సిమెంట్ వారు నీకు మంచి ఉద్యోగం ఇచ్చినా గనిలో ఉద్యోగం అంటేనే పిల్ల తల్లిదండ్రులు ఎవరు ముందుకు రావడం లేదు. పంతులు గారు, ఎంతో మందికి పెళ్ళి అవుతుంటే నాకు మాత్రం పెళ్లి కుదరదంటారే. అందరూ ముట్టిపోయిన పెన్నకాయ అంటుంటే తట్టుకోలేకపోతున్నారు. సుబ్బారావు గారు, గుర్రాన్ని నది వరకు తీసుకుపోగలం కానీ నీళ్లు దాటియడం మన వల్ల అవుతుందా? నా తిప్పలేదో నేను పడతాను కానీ ఈసారి వచ్చే సంబంధం ఒప్పించడం మీ బాధ్యత. పంతులు గారు, గనిలో పర్యావరణ పరిరక్షణ గురించి మేము చేసే పనుల గురించి తెలియక అలా మాట్లాడుతున్నారే కానీ ఒక్కసారి తెలుసుకుంటే బంగారం లాంటి అల్లుని వదులుకున్నందుకు వీళ్ళంతా చాలా బాధపడతారు. సుబ్బారావు గారు, రేపు ఉదయం మీకు కాబోయే మామగారు వస్తున్నారు. మీ సార్తో చెప్పి ఈ సంబంధం ఒప్పించడం మీ బాధ్యత. పంతులు గారు, ఈ విషయం నాకంటే మా సారే బాగా చెప్పారు. పంతులు గారు, కన్నీలో పనిచేసే వాళ్ళకి పిల్లల్ని వాళ్ళంటేనే భయం అవుతుంది. అదే సరే కాంతయ్య గారు, ఒకసారి మీ కళ్ళారా మైండ్స్కి వెళ్ళి చూస్తేనే కానీ మీ సందేహాలన్నీ తీరేటట్టు లేవు. వెళ్దాం కానీ. సుబ్బారావు గారు, మేము వచ్చాము. నమస్కారం. సుబ్బారావు, ఎవరయ్యా వీళ్ళు? సార్, ఇంతకుముందు మీకు చెప్పండి కదా సార్, వారే నీకు పిల్లనిచ్చే మామ సందేహాలు నేను తీరుస్తాను కానీ మనం పదండి ఒకసారి గన్లో చూసొద్దాం. కాంతయ్య గారు, సార్ వచ్చారు. మీ డౌట్లన్నీ క్లియర్ చేసుకోండి. గనిలో పనిచేసే వాళ్ళకి పిల్లల వాళ్ళంటేనే భయం అవుతుంది. ఈ దుమ్ము ధూళి ఎలా భరిస్తున్నారేమో. ఈ గుండె ఊపిరితిత్తులు రోగాలు వచ్చే అవకాశం ఉంది కదా. కాంతయ్య గారు, మీరు పొరపడుతున్నారు. మేము చేసే పనుల వల్ల వాతావరణ కాలుష్యం జరగకుండా డ్రిల్లింగ్ చేసేటప్పుడు వెట్ డ్రిల్లింగ్, లోడింగ్ చేసేటప్పుడు వాటర్తో తడిపి లోడింగ్ చేస్తాం. రోడ్డుపై దుమ్ము ధూళి కనపడకుండా వాటర్ ట్యాంకర్తో తడుపుతాం. అందువల్ల దుమ్ము ధూళి వచ్చే అవకాశమే లేదు. ఫ్యాక్టరీ గేట్ వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులో దుమ్ము ధూళికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మా ఊళ్ళో నీటికి కటకట. కనీసం నా కూతురు పెళ్ళైనాకైనా ఒక్కగా ఉండాలి కదా. నీటి విషయంలో మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. భూగర్భ జలాలు పెరగడం కోసం రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చుక్క నీటిని ఒడిసి పడుతున్నాం. ఈ అడవి ప్రాంతంలో తాగడానికి మంచినీళ్ళ దొరుకుతాయా? డెక్కన్ సిమెంట్స్లో నీటికి కొరత లేనే లేదు. కాలనీ వాసులకు ఉచితంగా ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి పరిశుభ్రమైన నీటిని మా కాలనీ వాసులకు అందిస్తున్నాం. లోడింగ్లో కానీ రోడ్డు మీద కానీ దుమ్ము లేని విషయం మీరు గమనించవచ్చు. అంతేకాదు, మనుషులకే కాదండి, అడవి జంతువుల దాహం తీర్చడానికి అడవిలో నీటి తొట్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని నింపుతున్నారు. చుట్టుపక్కల గ్రామాలలో చెరువులో పుడిక తీసి పంట పొలాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నారు. కంపెనీ యాజమాన్యం స్వచ్ఛ భారత్లో భాగంగా బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎన్నో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మైనింగ్ కోసం 5R
రీసైకిల్, రెడ్యూస్, రీయూజ్, రెఫ్యూజ్, రికవర్ వంటి 5 అంశాలపై కాలనీ వాసులకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకమైన పోటీలను నిర్వహించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఉత్తమమైనటువంటి ఎంపికల్లో ప్రైజులు అందిస్తున్నారు మా యాజమాన్యం వారు. అంతేకాకుండా తడి చెత్తని, పొడి చెత్తను వేరు చేసి ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నారు. అంతేకాకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి చెత్త పట్ల అవగాహన కల్పించడమే కాకుండా ప్లాస్టిక్ వల్ల వచ్చే అనార్థాలను తెలియజేస్తానికి, ప్లాస్టిక్ ఉపయోగం వలన అనార్థాలు ఎక్కువగా ఉన్నాయని వాటిని దూరం చేయడం కోసం ఎంతోగానో ప్రయత్నం చేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు మా యాజమాన్యం వారు. అదేవిధంగా విద్యుత్ని ఆదా చేయడం కోసం సోలార్ లైట్లను ఉపయోగిస్తున్నారు. కాలనీలోని పచ్చదనాన్ని మీరే గమనించవచ్చు కదండి. గదిలో వాతావరణం గురించి నాకు ఎటువంటి సందేశాలు నా డౌట్ అని క్లియర్ అయ్యాయి. నా కూతురు భవిష్యత్తు కోసం అడిగింది రోగాలేదు. సుబ్బారావు గారు, మీ పెళ్లికి విఘ్నాలన్నీ తొలగిపోయాయి. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి వస్తుంది. ఈ శుభ సందర్భంగా మన గనుల పర్యావరణ మహోత్సవ భాగంగా మనందరూ ఒక మొక్కను నాటి నీటిని పోతాం. వృక్షో రక్షతి రక్షిత. వృక్షాన్ని మనం రక్షిస్తే ఆ వృక్షాలు మనందరినీ రక్షిస్తాయి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.